నమస్కారం అందరికీ. ఈరోజు మనం హైదరాబాద్లోని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించుకోబోతున్నాం. అదే జూబ్లీ హిల్స్లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయం చూసిన ప్రతిసారి ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం గుర్తుకు రావడం సహజం. మరి ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి, ఎలా నిర్మించారు, లోపల ఏముంది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జూబ్లీ హిల్స్ ప్రాంతంలోని ఈ ఆలయం ఒక చిన్న కొండపై నిర్మించబడింది. మనం మెట్లు ఎక్కుతూ వెళ్తుంటే ఒక్కో అడుగు మనలో భక్తిని పెంచుతుంది. చుట్టూ కనిపించే నగర దృశ్యం పైకి ఎక్కిన కొద్దీ మరింత అందంగా మారుతుంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక అనుభవం. ఈ ఆలయం పూర్తిగా ఒడిశా శైలిలో నిర్మించబడింది. ఎర్రరాయితో నిర్మించిన ఈ కట్టడం ప్రతి మూలలో శిల్ప కళాకారుల ప్రతిభను చూపిస్తుంది. గోడలపై ఉన్న శిల్పాలు పురాణ గాథలను చెబుతాయి. ప్రతి స్తంభం, ప్రతి చెక్కడం ఒక కథను చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఈ ఆలయం నిర్మాణం 2000 ప్రాంతంలో జరిగింది. హైదరాబాద్లోని భక్తులకు పూరి జగన్నాథ స్వామి దర్శనం లభించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, భక్తి మరియు సాంప్రదాయం కలిసిన స్థలం. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్ర అమ్మవారు దర్శనమిస్తారు. ఈ 3 విగ్రహాలు కలిసిన రూపం చాలా ప్రత్యేకం. లోపలికి వెళ్ళిన వెంటనే ఒక ప్రశాంతత మనసును నిలుపుతుంది. భక్తులు ఎంతో భక్తితో పూజలు చేస్తుంటారు. ఈ ఆలయంలో కొంతసేపు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడి వాతావరణం మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. చాలామంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి ఉన్న ప్రదేశంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ సమయంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. రథాన్ని లాగుతూ భక్తులు భగవంతుని ఆశీస్సులు కోరుకుంటారు. ఆలయం ఆ రోజుల్లో మరింత అందంగా అలంకరించబడుతుంది.
పైభాగం నుండి హైదరాబాద్ నగరం అద్భుతంగా కనిపిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి అందం మరింత పెరుగుతుంది. ఫోటోలు, వీడియోలు తీయడానికి ఇది ఒక బెస్ట్ లొకేషన్. జగన్నాథ స్వామి విగ్రహాల తయారు చరిత్ర ఇప్పుడు చూద్దాం. చాలా కాలం క్రితం ఒడిశా ప్రాంతంలో రాజు ఇంద్రద్యుమ్నుడు ఉండేవాడు. భగవంతుడికి ఒక మహా ఆలయం నిర్మించాలని నిర్మించాడు. అతనికి ఒకరోజు స్వప్నంలో శ్రీ విష్ణుమూర్తి దర్శనమిచ్చి, నేను జగన్నాథుడిగా చక్ర విగ్రహ రూపంలో నివసిస్తాను అని చెప్పారు. అప్పుడు రాజు ఒక నిపుణుడైన శిల్పిని వెతికాడు. అప్పుడు ఆ వృద్ధుడు వచ్చి, నేను ఈ విగ్రహాలను తయారు చేస్తాను అన్నాడు. అతడు నిజానికి దేవ శిల్పి విశ్వకర్మ అని పురాణాలు చెబుతున్నాయి. ఆ వృద్ధుడు ఒక షరతు పెట్టాడు, నేను తలుపులు మూసుకొని లోపల పని చేస్తాను. పని పూర్తయ్యే వరకు ఎవరూ తలుపులు తెరవవద్దు. రాజు అంగీకరించాడు. రోజులు గడిచాయి. కానీ లోపల నుంచి ఎలాంటి శబ్దం వినిపించలేదు. రాజు ఆందోళన చెందాడు. చివరకు తలుపు తెరిచాడు. తలుపు తెరిచిన వెంటనే ఆ వృద్ధుడు కనిపించలేదు. లోపల ఉన్న విగ్రహాలు పూర్తిగా తయారు కాలేదు. చేతులు, కాళ్ళు పూర్తిగా లేవు. ముఖం మాత్రం స్పష్టంగా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి. అప్పుడే రాజుకు అర్థమైంది, అతను విశ్వకర్మనే అని. రాజు ఆలోచించాడు, ఇది దేవుడి సంకల్పమే. అందుకే ఆ అసంతృప్తి రూపంలోనే విగ్రహాలను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలు ఇలానే ఉంటాయి. ఓం నమ శివాయ. మీరు ఇక్కడ చూస్తున్నది శివుని యొక్క విగ్రహం. ఎంత అందంగా అలంకరించబడిందో చూడండి. ఎంత భక్తి పారవశ్యంతో మనం మునిగి తేలొచ్చో. ఇక్కడ నుంచి మనం ప్రధాన ద్వారంలోకి వెళ్తున్నామండి. ఈ ప్రధాన ద్వారంలో ప్రధాన దేవతామూర్తులు అయిన జగన్నాథ స్వామి, సుభద్రాదేవి ఉన్న ప్రదేశం ఇక్కడే.
మనకు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి అనుమతి లేదు, అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం, జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు. మేము వెళ్ళిన రోజు ఆదివారము అండి. ఆదివారం రోజు పిల్లలు చాలామంది వచ్చారు శ్రీ జగన్నాథ టెంపుల్ని దర్శించడం కోసం. ఎంతో భక్తి పారవశ్యంలో ఒక క్యూలో వెళ్తున్నారు, చూడండి. ఇలా జూబ్లీ హిల్స్లోని శ్రీ జగన్నాథ ఆలయం ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది. మీరు హైదరాబాద్కు వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ ఆలయం ఊరి వెళ్ళలేని వారికి ఒక వరం అని చెప్పుకోవచ్చు. భక్తి, సంస్కృతి, సాంప్రదాయం మూడింటి కలయిక ఈ స్థలం. హైదరాబాద్లోనే జగన్నాథుని ఆశీర్వాదం పొందే అవకాశం మనకందరికీ ఉంది. ఇక్కడే ఉంది మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే దీపాలు మరియు కొబ్బరికాయలు కొట్టుకునే ప్రదేశం. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఉందండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ విగ్రహాలు చెక్కతో అంటే దారుతో చేయబడి ఉంటాయి. మిగతా దేవాలయాలలాగా కాకుండా ఇక్కడ చెక్కతో చేయబడి ఉంటాయి. ఈ ఆలయంలోని విగ్రహాలు మామూలు విగ్రహాలు కావు. చెక్కతో తయారైన ఈ రూపాలు ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తాయి. పూర్తిగా లేని చేతులు మనకు చెబుతాయి, దేవుడు ఆకారంలో కాదు భావంలో ఉంటాడు. పెద్ద కళ్ళు అవి సూచిస్తాయి జగన్నాథుడు ఎల్లప్పుడూ తన భక్తులను కాపాడుతాయి. రథయాత్ర రోజు ఆ ఆలయం ఒక పండగ ప్రదేశంగా మారుతుంది. రంగురంగుల రథాలు, భక్తుల నినాదాలు, జై జగన్నాథ. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక భక్తి తరంగం ఉప్పొంగుతుందని చెప్పాలి. రథాన్ని లాగడం కేవలం ఒక సంప్రదాయం కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ ప్రసాదంగా మనం లడ్డు, కాజా స్వీకరించవచ్చు. జై జగన్నాథ. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.